ఒకరోజు రాత్రి ఆ పుణ్యక్షేత్రంలో నిద్రిస్తే తమ ఇంట చిట్టి పాదాలతో దైవం లాంటి పాపాయి తిరుగాడుతుందని భక్తుల బలమైన నమ్మకం. అందువలననే దేశం నలుమూలల నుంచి భక్తులు జొన్నవాడకు విచ్చేసి అమ్మ దర్శనం చేసుకుని నిద్ర చేస్తారు. అంతటి పవిత్రమూర్తి దర్శనం జీవిత లక్ష్యంగా ఎంచుకుంటూ ఉంటారు. ఎవరు ఆ తల్లి? తల్లి యొక్క ప్రత్యేక కథనం మీ కొరకు. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు నిర్జానందాలు. నేను మీ శ్రీహర్ జంగం. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. తమ్నైల్లో చూశారు కదండి. అవును, ఈరోజు మనము జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ యొక్క విశిష్టతను, చరిత్రను, ఆమె యొక్క మహిమల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. జొన్నవాడ అనగా యజ్ఞవాటిక. ఈ పేరు ఎలా వచ్చిందో, దాని చరిత్ర ఏంటో ప్రతిదీ మనము కూలంకుషంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా ఛానల్ ఇంకొక 10 మందికి, నా వీడియో ఇంకొక 10 మందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్. టెంపుల్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ముందు కొన్ని ఓల్డ్ ఫొటోస్ నేను కలెక్ట్ చేశానండి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. ఆ ఓల్డ్ ఫొటోస్ ఏంటో ఒక లుక్ వేసేద్దాం. నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ 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 మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం జొన్నవాడ యజ్ఞవాటిక యొక్క ప్రస్థానాన్ని మనము ఈరోజు పూర్తిగా కూలంకుషంగా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. మల్లికార్జున స్వామి కామాక్షితాయి అనగా శివపార్వతులేనని ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి. జొన్నవాడ నది తీరాన కొలువైన శివపార్వతులను 10 మందికి తెలియజేద్దామని బయలుదేరగా మార్గమధ్యంలో నెల్లూరు చెరువు తారసపడిందండి. ఆ యొక్క అందాలను వీక్షించి అక్కడి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో పొట్టేపాలెం రోడ్డులో ఆంజనేయ స్వామి విగ్రహం మాకు ఎంతో అందముగా తారసపడింది. ఒక్కసారి చూడండి ఎంత అందముగా ఉన్నదో. అది దాటుకొని నెల్లూరు చెరువు యొక్క చిన్న వాటర్ ఫాల్స్, దాన్ని దాటుకొని మేము మా యొక్క పయనాన్ని ముందుకు కొనసాగించాం. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నదో, ఎంత కన్ను. నెల్లూరు చెరువు వాటర్ ఫాల్స్ క్రాస్ అయిన 5 మినిట్స్కి దొడ్ల డైరీ దగ్గర చేరుకుంటాము. రిలాక్స్ అవుదామని ఒక 10 నిమిషాలు అక్కడ ఆగి డైరీ షాపులోకి తొంగి చూడగా బాదం పాలు మా వైపు దీనంగా చూశాయి ఫ్రెండ్స్. పాపం బాదం పప్పు బాధపడుతుందని బాదం పాలు తాగాక బర్రె బాధపడుతుందని బర్రె పాలతో తయారు చేసిన లస్సీ, మజ్జిగ, పాలుకోవాను కొనుక్కొని అక్కడి నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. టు బీ ఫ్రాంక్, లిటరల్గా చెప్పాలంటే ఆ రోజు సూర్య భగవానుడు దాటికి తట్టుకోలేక మేము ఆగి బాదం పాలు, లస్సీ, మజ్జిగ తాగి ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత స్టార్ట్ అయిన 10 నిమిషాలకి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ యొక్క ఆర్చ్కి చేరుకుంటాము. ఆర్చ్ దాటగానే పెన్నా రివర్ యొక్క బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ దాటితేనే మనకు ఆ జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ అనేది మనం చేరుకుంటాము. ఈ మధ్యలో ఉన్న పెన్నా రివర్ బ్రిడ్జ్ అన్నీ చాలా అందంగా ఉంటాయండి. చూడదగ్గ ప్రదేశము, వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఆగి రిలాక్స్ అవ్వచ్చు. ఫ్రెష్ ఎయిర్ అనేది మనకు అక్కడ దొరుకుతుంది. అది దాటాక జొన్నవాడ బోర్డు అనేది రాగానే జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ యొక్క ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేస్తాము. ఇక్కడి నుంచి మన యొక్క మెయిన్ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొంచెం టెంపుల్ యొక్క హిస్టరీ అనేది ఒక 10 నిమిషాలు చూద్దాం. జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ ఒక పిల్గ్రిమేజ్ సెంటర్ కాదండి. అంటే పిల్గ్రిమేజ్ సెంటర్ అంటే పవిత్రమైన ప్రదేశమే కాకుండా ఇది ఒక మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ స్పాట్ ఇన్ కంట్రీ. మన దేశం నుంచే కాదండి, ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడానికి వస్తారు. ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా ప్రసిద్ధి చెందింది. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫారినర్స్ కూడా ఈ ప్రదేశాన్ని విజిట్ చేసేయడానికి వచ్చారండి. ఇది మన యొక్క వీడియోలో మనం షూట్ చేయడం జరిగింది.
సో ఈ యొక్క టెంపుల్కి ఎంత విశిష్టత ఉందో, ఎంత హిస్టరీ ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తున్నారంటే. ఓకేనా? టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రశ్న. జొన్నవాడను యజ్ఞవాటిక అని ఎందుకు అంటారు? కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరా ఫ్రెండ్స్ ప్లీజ్? టెంపుల్ హిస్టరీలోకి వెళితే ఫ్రెండ్స్, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానము, జొన్నవాడ అనగా యజ్ఞవాటిక క్షేత్రం క్రీస్తు శకము 1150 ప్రాంతంలో నిర్మించబడిందని ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఆలయం మల్లికార్జున స్వామి మరియు కామాక్షమ్మ దేవికి అంకితం చేయబడిందని తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాల్సిన క్షేత్రం ఈ జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రం. ఆ క్షేత్రం విశేషాల కథనం మీకోసం. మరెందుకు ఆలస్యం చేయకుండా టెంపుల్ యొక్క చరిత్రలోకి వెళ్ళిపోదు. నెల్లూరుకి 12 కిలోమీటర్ల దూరంలో ఈ జొన్నవాడ క్షేత్రం ఉంది. అక్కడ అడుగు పెడితే చాలు ఆధ్యాత్మికత ఉప్పొంగుతుంది. ప్రకృతి అందాలు మనసును కట్టిపడేస్తాయి. పెన్నా నదిలోని గెలగెలపారే నీరు, చుట్టుప్రక్కల ఉన్న పచ్చని పొలాలు, ఉదయం వేళలో పెన్నా నది మీదుగా చీకటిని చీల్చుతూ ఉదయించే భానుడు, పక్షుల కిలకిల రావాలు, ఓంకారనాథాలు ప్రతిధ్వనించే గుడి గంటలు, ఇలా వాతావరణాన్ని, టెంపుల్ యొక్క వాతావరణాన్ని ఎంతో మైమరిపిస్తూ ఉంటాయండి. త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్థం మహాయజ్ఞం చేపట్ట సంకల్పించారు. 13 లోకాలు తిరిగి ఆయనకు మహాయజ్ఞం చేయడానికి సరి అయిన ప్రదేశం కానరాలేదు. చివరికి భూలోకంలో పరిశీలిస్తూ ఉండగా అత్యంత రమణీయమైన ఈ ప్రాంతం కనిపించింది. పెన్నా నది ఒడ్డున ఈ ప్రదేశం కశ్యప ప్రజాపతికి బహు సుందరంగాను కనిపించగా మంత్రముగ్ధుడు అయ్యారు. కశ్యప ప్రజాపతి త్రికోణ ఆకారంలో తూర్పున అవహియాగ్నిని, నైరుతిన వైవస్యాగ్నిని, వాయవ్యమున గార్హసత్యాగ్నిని ప్రతిష్ఠించి యజ్ఞం ప్రారంభించారు. వేద మంత్రార్చనలతో కనుల పండుగగా జరిగిన ఆ యాగాన్ని తిలకించేందుకు దేవతలంతా దిగివచ్చారు. వారి రాకతో ఆ ప్రాంతం అంతా దేవలోకంగా వెలుగొందింది. మహాయజ్ఞం పూర్తయిన తరువాత తూర్పున అవహయాగ్నియందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథుడు ఆవిర్భవించెను. నైరుతిన వైవిశ్యాత్య అగ్నియందు శ్రీ దేవగిరి లక్ష్మీ నరసింహస్వామి, వాయవ్యమున గర్హ సత్యాగ్నియందు పరమేశ్వరుడు లింగాకృతిలో కొలువయ్యను. ఆ యజ్ఞం చేసిన ప్రాంతాన్ని జన్నము, వాటికను వాడ అంటారు. అలా ఈ ప్రాంతం జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి ఆదిశంకరాచార్యులు జొన్నవాడకు విచ్చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఒక మహాచక్రాన్ని రూపొందించి అమ్మవారి పాదాల చెంత ఉంచారు. కామాక్షితాయిగా నామకరణం చేశారు. కామాక్షితాయి అనగా కామ అంటే కోరిక, అక్షి అంటే కన్ను, కళ్ళతోనే కోరిక తీర్చే తాయి, తాయి అంటే శ్రీమ. ఈ విధముగా కామాక్షితాయిగా వెలిసింది. శ్రీ మల్లికార్జున కామాక్షితాయి సమేత ఆలయంలో తమిళ వంశీయులు తమిళ పద్ధతులలో 18 తరాలుగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని 5 ప్రసిద్ధ అమ్మని ఆలయాల్లో జొన్నవాడి కామాక్షమ్మ ఆలయం ఒకటి అని చరిత్ర చెబుతుంది. పెన్నా నది తీరాన కొలువై ఉన్న కామాక్షితాయి అమ్మ అని భక్తులు పిలవగానే భక్తుల కోరికలు ఆలకించి తీర్చేస్తుందని నానుడి. కృతాయుగం నుంచి కలియుగం వరకు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది ఆ అమ్మ. దేశ నలుమూలల నుంచి కోకొల్లలుగా భక్తులు విచ్చేసి అమ్మ ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో అద్దాల బోన్లు అమర్చి ఉన్న వెండి రథాన్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది. ఎవరో భక్తుడు అమ్మవారి మీద భక్తితో దాన్ని సమర్పించినట్టున్నారు ఆలయాన్ని. అమ్మవారి దర్శనార్థమై నిత్యము విచ్చేస్తున్న భక్తులకు కానీ, ప్రేక్షకులకు కానీ, వీక్షకులకు కానీ, సందర్శకులకు కానీ ఈ ఆలయం యొక్క ప్రాంగణము చాలా ప్రశాంతతను, చాలా అనువైన వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటుంది. టెంపుల్ ప్రెమిసెస్లో అడుగుపెట్టే ప్రతి డివోటీకి ఇది ఒక మధుర ఘట్టంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగాను, చాలా సుందరంగాను, అంత ఆహ్లాదకరంగానూ ఉంటుందండి. దేశంలో అమ్మవారి 18 శక్తిపీఠాలు ఉన్నాయండి. అవి ఎంతమందికి తెలుసు? అవి ఏంటో నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయగలరా?
టెంపుల్ యొక్క ప్రెమిసెస్ని కీన్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత సుందరంగా, ఎంత అందం, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఫ్రెండ్స్, మనము ఒక ప్రదేశం యొక్క చరిత్రని దేని ఆధారంగా మనం తెలుసుకోగలము? దేని ఆధారంగా అంటే ఆ ప్రదేశం యొక్క కట్టడాన్ని బట్టి కానీ, లేకపోతే పుస్తక రూపంలో మనం చదువుకొని కానీ మనం తెలుసుకోగలం. ఈ ప్రదేశాన్ని, ఈ టెంపుల్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆ ప్లానింగ్ కానీ, ఆ కన్స్ట్రక్షన్ కానీ, ఆ స్కల్ప్చర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని బట్టే మనం భారతదేశ యొక్క చరిత్ర ఎంత పటిష్టంగా ఉందో మనకు తెలుస్తుంది. మన పూర్వీకులు ఈ యొక్క కట్టడాలని ఎంత ఇంట్రెస్ట్తో కట్టారో, ఎంత స్ట్రాంగ్గా కట్టారో మనకు అర్థమవుతుందండి. టెంపుల్ ప్రెమిసెస్లో నవగ్రహాల మండపం ఉంది. ఇక్కడ నవగ్రహాల పూజ కూడా మనం చేసుకోవచ్చండి. సరి జాగ్రత్తగా గమనించండి ఆ ప్రదేశాన్ని. టెంపుల్ యొక్క ప్రెమిసెస్ నిత్యం భక్తుల యొక్క రాకపోకలతో రద్దీగా ఉంటుంది. పూజలు చేసేవాళ్ళు ఒక పక్క, ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఒక పక్క, తమ తమ యొక్క కోరికలను వివిధ రకాలుగా, వివిధ మార్గాలను తెలియజేస్తూ ఉంటారు దేవికి. చూడ చక్కనైనటువంటి కన్స్ట్రక్షన్స్, నిత్యం భక్తులను ఆకర్షించే విధంగా కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి ఆలయాల్లో జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ ఒకటి, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఒకటి, నెక్స్ట్ మనకు దగ్గరలో ఉన్న సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్. ఇవన్నీ ప్రతినిత్యం భక్తుల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఎంతోమంది భక్తులు ఈ టెంపుల్స్కి వచ్చి వాళ్ళ యొక్క విన్నపాలను, వాళ్ళ యొక్క మనవులను అర్పిస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు. ఒకసారి ఆ కన్స్ట్రక్షన్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారో. ఎంతోమంది కానీ కృషి చేస్తే కానీ అంతటి అందమైన, సుందరమైనటువంటి టెంపుల్ అనేది బయటికి రాదు, అవుట్పుట్ అనేది రాదు. భక్తులని ఆకర్షించాలంటే ఈ రకంగా ఆ టెంపుల్స్ అనేటివి నిర్మించబడాలి. ఆ పెయింటింగ్ కానీ, ఆ స్కల్ప్చర్ కానీ, ఆ విగ్రహాలకు వేసిన పెయింటింగ్స్ కానీ కనులకు విందుగాను చూపిస్తుంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ద్వాదశ జ్యోతిర్లింగముల యొక్క ఇన్ఫర్మేషన్ చక్కగా టెంపుల్లో పొందుపరిచారు. నెక్స్ట్ భక్తులు ఎప్పుడు తమ యొక్క కడ్డీలను, లేకపోతే కర్పూరం, లేకపోతే టెంకాయలను కొట్టుకునే ప్రదేశము ఎంట్రన్స్లోనే ఉంటుంది. మనం చక్కగా అక్కడ గమనించవచ్చు. అక్కడి నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే అక్కడ వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి టెంపుల్లో. ఇక్కడ మనం గమనిస్తే అమ్మవారికి సమర్పించినటువంటి శారీస్, చీరలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. వెళ్ళిన భక్తులు ఎవరైనా దాని యొక్క ప్రైస్ ఎంతో కనుక్కొని మనం కొనుక్కోవచ్చు. ఎందుకంటే అదొక నమ్మకం. అమ్మవారి యొక్క చీరను ఇంటికి తీసుకెళ్తే మంచి జరుగుతుందనే ఒక నమ్మకము ఎంతోమంది భక్తులకు ఉంటుందండి. నెక్స్ట్ మనం చూడవచ్చు దీపస్తంభం. భక్తులు తాము తెచ్చుకున్న దీపాలను వెలిగించే ప్రదేశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీపాన్ని వెలిగించి అక్కడ ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. మనం చక్కగా చూడవచ్చు. చిన్నపిల్లలు కూడా ఎంత బాగా ఆశీర్వాదాలు పొందుతున్నారు. దీపం మీద చేయి పెట్టి కళ్ళకి అద్దుకుంటున్నారు. మనకు అది చూడ చక్కగా కనిపిస్తుంది అక్కడ. ఒకసారి మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు శక్తి పీఠాలు, 18 శక్తి పీఠాలు అని చెప్పాను కదా. ఇక్కడ అమ్మవారి ఆలయంలో కూడా 18 శక్తి పీఠాలను పొందుపరిచి ఉన్నారు. చక్కగా వెళ్ళినప్పుడు మీరు అవన్నీ ఏంటో 18 శక్తి పీఠాలు మీరు తెలుసుకోవచ్చు. భక్తులు తాము తెచ్చిన కానుకలను సమర్పించడానికి ఏర్పరిచిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం యొక్క హుండీ అండి. ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎంట్రన్స్లోనే ఈ హుండీని ఏర్పాటు చేశారు. మీరు తెచ్చిన కానుకలు అందులో మీరు డ్రాప్ చేయొచ్చు. భక్తులు నైట్ టైంలో నిద్ర చేయడానికి ఏర్పాటు చేసిన షెల్టర్స్ అండి ఇవి. మనం బాగా గమనించవచ్చు. ఎంట్రన్స్లోనే ఉంటాయి ఇవి.
ఫైనల్గా ఒక్కసారి ఆ కన్స్ట్రక్షన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉందో. ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనకు మనసులో శాంతి, సమాధానం అనేది దొరుకుతుందండి. ఎందుకంటే మనలో ఉండే కష్టాలను, సుఖాలను, దుఃఖాలను దేవుడికి సమర్పిస్తాము. ఆయన తీర్చేస్తాడని ఒక నమ్మకంతో మనం టెంపుల్కి వెళ్తాము. అదేవిధంగా అలవాటు చేసుకోండి, చర్చెస్కి కానీ, టెంపుల్స్కి కానీ, మసీద్కి వెళ్ళడానికి కానీ అలవాటు చేసుకోండి. మంచిది, మన జీవితంలో మంచి జరుగుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిన పద్ధతి అండి ఇది. మంచి టెంపుల్ ఆవరణలోనే చిన్న చిన్న షాపులు ఉంటాయి. షాపింగ్ చేసుకోవడానికి మీకు అనువుగా టెంపుల్ ఆవరణలో అన్నీ అమర్చబడి ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్లోనే మీకు కావాల్సిన వస్తువులను మీరు కొనుక్కొని మీ ఇంటికి వెళ్ళవచ్చు. చివరికి మనకు అక్కడ కనిపిస్తుంది కదండి, అది దేవి నవరాత్రులప్పుడు కానీ లేదా అక్కడ జరిగే ఫెస్టివల్కి ఉపయోగించే రథం అండి అది. దూర ప్రాంతాల నుంచి చేసిన భక్తులకు స్టే చేయడానికి అనువుగా చీప్ అండ్ బెస్ట్లో హోటల్స్, లాడ్జ్లు ప్లస్ డార్మెటరీస్ దొరుకుతాయండి. ఇబ్బంది పడిన అవసరం లేదు. టెంపుల్ ఆవరణలో కూడా మనకు ఆ రూమ్ సర్వీసులు అనేవి దొరుకుతాయి చీప్ అండ్ బెస్ట్లో. మీరు వచ్చి హ్యాపీగా అమ్మవారి దర్శనం చేసుకొని మీ యొక్క ప్రాంతాలకు మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. చివరిగా ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. నా వీడియో ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది. నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక కామెంట్ ప్లస్ ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్, మర్చిపోకండి.